హైదరాబాద్ లోక్ సభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలతకు వై+ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తుండటంతో ఆమె దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం వై+ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు. 6 సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. హైదరాబాద్ లోక్ సభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలతకు వై+ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తుండటంతో ఆమె దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం వై+ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు. 6 సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా 5 గార్డ్స్ ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీజేపీ అధికారికంగా మాధవీలత పేరు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి అనౌన్స్ చేసిన తర్వాత తను నిత్యం అదే ఓల్డ్ సిటీ, అదే పాత బస్తీలో రెగ్యులర్ గా ప్రచారం చేస్తా ఉంది. అక్కడి నుంచి అటువైపుగా నుంచి ఎంఐఎం నుంచి కూడా కొంత థ్రెటనింగ్స్ ఉండడము, గతంలో కూడా అనేక సార్లు అక్కడ వివిధ పార్టీల నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులని బెదిరింపులకు గురి చేయడము, భయభ్రాంతాలకు గురి చేయడము, ఓల్డ్ సిటీలో అడుగు పెట్టకుండా చేసినటువంటి అడ్డంకులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రమే నేరుగా మాధవీలత రిక్వెస్ట్ ని అప్రూవ్ చేస్తూ తనకు సెక్యూరిటీ కల్పించాలి ఎన్నికల సందర్భంగా అంటూ కూడా తను కేంద్రానికి ఒక విన్నపం రిప్రజెంటేషన్ పెట్టడంతో దానిపైన స్పందించినటువంటి కేంద్రం మొట్టమొదటిసారి హైదరాబాద్ చరిత్రలోనే ఒక మహిళా అభ్యర్థి పార్లమెంట్ కి ఖరారు చేయడము, అది బీజేపీ పార్టీ నుంచి కూడా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీకి చెందినటువంటి మహిళను హైదరాబాద్ పార్లమెంట్ పై పోటీ నిలబెట్టినటువంటి సందర్భంగా ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వకుండా, తనకు ఎలాంటి థ్రెటనింగ్స్ ఉండకుండా తను స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కానీ, పాత బస్తీకి వెళ్లేందుకు కానీ, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ నడుమ మాధవీలతకు ప్రచారం జరగాలి ఎన్నికల సందర్భంగా అంటూ కూడా తనకున్నటువంటి థ్రెటనింగ్ రిపోర్ట్స్ అన్నిటినీ పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం వై+ కేటగిరీలో 11 మంది భద్రతా సిబ్బంది మాధవీలతకు రేపటి నుంచి ఆ ప్రొటెక్షన్ అందిని ఉన్నారు. 6 మంది తనతో పాటు రెగ్యులర్ గా తిరిగేటువంటి అధికారులు, తన ఇంటి వద్ద 5 మంది గార్డులని ఏర్పాటు చేసి వెపన్స్ తో కూడినటువంటి అధికారుల్ని కేటాయించి నిత్యం మాధవీలత హైదరాబాద్ తో పాటు ఎక్కడ ఈ ఎన్నికల సందర్భంగా వెళ్లినా ఈ సెక్యూరిటీ నడుమ వెళ్లేటువంటి అవకాశం ఉంది. తనకు థ్రెటనింగ్ ఉందంటూ కూడా ఇన్పుట్స్ రావడంతో కేంద్రం ఇమీడియట్ గా మాధవీలతకు వై+ కేటగిరీ 11 మంది పర్సనల్ సెక్యూరిటీ గార్డులని కేటాయించాలంటూ కూడా రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం ఆ ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం సిఆర్పీఎఫ్ అధికారులు వచ్చి ఒకసారి సెక్యూరిటీ ల్యాబ్స్ అన్ని కూడా పరిశీలించి తను ఉంటున్నటువంటి అధికారిక నివాసం, పాత బస్తీలో ఏదైనా టెంపరవరీగా ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సిఆర్పీఎఫ్ అధికారుల అనుమతి లేకుండా మాధవీలతను ఎవరు కలిసేటువంటి అవకాశం లేవు కాబట్టి ఈ సెక్యూరిటీ నడుమనే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరోవైపు ఎంఐఎం నుంచి కొంత థ్రెటనింగ్ ప్రారంభమైనట్టుగా కూడా ముందస్తుగానే కేంద్రం పసిగట్టింది. తను కూడా మొన్న ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఎంఐఎం నుంచి తనకు ప్రాణహాని ఉంది, స్వేచ్ఛగా ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయలేకపోతా ఉన్నాను, ప్రజలంతా కూడా బీజేపీ పైన తిరగబడేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి తన ప్రాణరక్షణ కల్పించాలి, దాంతోపాటు బీజేపీ పార్టీని హైదరాబాద్ పార్లమెంట్ పైన నిలబెట్టాలంటూ కూడా ఈసారి కేంద్రం కసరత్తు చేస్తున్నటువంటి భాగంలోనే తనకు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మాధవీలతకు వై+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నామంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.